హలో మూవీ లవర్స్. జేఎస్కే జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కొత్త దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ డైరెక్షన్లో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్లు లీడ్ రోల్స్లో నటించిన మలయాళం మూవీ ఇది. టైటిల్లో ఉన్న జానకి అనే పేరు సీతాదేవికి మరో పేరు కాబట్టి కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందని భావించిన సెన్సార్ బోర్డు మూవీకి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో లాస్ట్ మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ టైటిల్లో ఒక చిన్న మార్పుతో ఎట్టకేలకు ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుని జూలై 17th థియేటర్స్లో రిలీజ్ అయింది. సెన్సార్ ఇష్యూతో ఆడియన్స్లో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక లీగల్ డ్రామా. 2 hours 34 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉండి బోర్ కొట్టించింది. ఇంటర్వెల్కి ముందు వచ్చే 10 minutes మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బోరింగ్గానే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే పర్లేదు. క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంది. ఓవరాల్గా ఈ మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదు. జానకి విద్యాధరన్ అనే ఒక ఐటీ ప్రొఫెషనల్ చుట్టూ తిరుగుతుంది మూవీ కథ. బెంగళూరులో జాబ్ చేస్తున్న జానకి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి కేరళ వస్తుంది. అక్కడ జరిగిన ఒక భయానకమైన దారుణ సంఘటన తన జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది, తనకు జరిగిన అన్యాయానికి కారణమైన వ్యక్తులపై జానకి ఎలా న్యాయ పోరాటం చేసింది, అడ్వకేట్ డేవిడ్ అబెల్ డొనోవన్ ఎంట్రీతో జానకి న్యాయ పోరాటం ఎలాంటి మలుపు తీసుకుంది, చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. మూవీ ప్లాట్ సాలిడ్గా ఉన్నా కూడా వీక్ రేటింగ్తో, అవుట్డేటెడ్ డైరెక్షన్తో డైరెక్టర్ ప్రవీణ్ నారాయణన్ ఈ మూవీని ఆడియన్స్కి ప్రజెంట్ చేయడం వల్ల ఓవరాల్గా మూవీ ఆర్డినరీగా అనిపించింది. కోర్ట్ రూమ్ సీన్స్ పర్లేదనిపించాయి. మన జ్యుడిషియల్ సిస్టమ్ను ప్రశ్నించేలా ఉన్న డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే చాలా సీన్స్ మనం ఇదివరకే వేరే సినిమాల్లో చూసేసిన సీన్స్ లాగే అనిపించాయి. క్లైమాక్స్ కూడా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ పర్లేదు, బాగానే ఉంది. గిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. అడ్వకేట్ డేవిడ్ అబెల్ డొనోవన్గా సురేష్ గోపి యాక్టింగ్ బాగుంది. జానకిగా అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. నవీన్ మాథ్యూస్గా సురేష్ గోపి కొడుకు మాధవ్ సురేష్ కూడా ఈ మూవీలో ఒక క్యారెక్టర్లో నటించాడు. తన యాక్టింగ్ కూడా బాగుంది. అడ్వకేట్ నివేదితగా శృతి రామచంద్రన్, సిఐ గోపకుమార్గా శోభి తిలకల్లతో పాటు మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ కూడా తమ రోల్స్కి జస్టిస్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఈ మూవీ. సురేష్ గోపి ఫ్యాన్స్, కోర్ట్ రూమ్ డ్రామా మూవీస్ నచ్చే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్తో ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీని. జనరల్ ఆడియన్స్ మాత్రం థియేటర్స్లో అవాయిడ్ చేయడమే బెటర్. చూడాలనిపిస్తే ఓటీటీలో వచ్చాక చూడొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.